జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సాగర్ విషయం చెప్పడానికి కృష్ణ వచ్చింది. తనని నమ్మి నిన్ను పంపించే ధైర్యం నాకుంటుందా చెప్పు? అందుకే హిమా, నేనా సమయంలో నిన్ను పంపించమన్నా ఒప్పుకోలేదు. పర్వాలేదులే. అవును, సాగర్కి అక్కడేం కాలేదు కదా? ఏం లేదమ్మా. ఒకవేళ దురదృష్టం కొద్దీ ఏదైనా జరిగినా కూడా దానికి కారణం నువ్వే అని లేనిపోని నిందలతో మనని మీ అత్తింటి వాళ్ళు ఖచ్చితంగా బ్యాడ్ చేస్తారు. అయినా ఆల్రెడీ నువ్వే చూసావు కదా స్వీటీ, నన్ను వాళ్ళు ఎంతగా బ్యాడ్ చేశారో. అవన్నీ నువ్వు మర్చిపోవనే అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ రైట్ హిమా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. చూడు నువ్వెలా అయిపోయావో. హిమని ఇక్కడికి తీసుకురాకపోతే కృష్ణని వదలను అని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారా మీరు? లేదు అని అబద్ధం చెప్పలేను రాధా. ఎందుకంటే వీళ్లే కదా హిమను స్కెచ్ వేసి నా కళ్ళు గప్పి మరీ తీసుకెళ్ళిపోయారు. మీరే కదా కృష్ణ వచ్చి నిజం చెప్పినా నమ్మలేదు. వీళ్ల మాటల్లో నిజం ఉంటుందని నన్నెలా నమ్మమంటావు రాధా? వీళ్ళేవైనా సత్యహరిశ్చంద్రుడి అంశలో పుట్టిన వాళ్ళా? కుట్ర కుతంత్రాలేగా వీళ్ల ఫ్యామిలీ బ్లడ్ గ్రూప్. అందుకే కదా రాధా ఇంత ఈజీగా హిమని నా కంటికి కనిపించకుండా ఇంటి గడప దాటించేశారు. ఇదిగో ఈ కృష్ణ ఎంత తెలివి ధైర్యం ఉంటే నా ఇంట్లో నాకు తెలియకుండా ఉండగలదు? ఇలాంటి పనులన్నీ మామూలు వాళ్ళు చేయగలరా? వీళ్ళు మాత్రమే చేయగలరు. తారాగారు, మీరు చెప్పినట్టే చేశాను. నా చెల్లిని తీసుకుని వెళ్తాను. నా కూతురు నా ఇంటికి వచ్చేశాక నీ చెల్లితో ఇక్కడేం పని విష్ణు? ఈవిడ ఈ ఇంట్లో ఉండడం ఈ ఇంటికి అస్సలు మంచిది కాదు. పరమ అశుభమని నా ఫీలింగ్. అందుకే త్వరగా తీసుకుని వెళ్ళిపో. తారా, ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడం తప్పు. బేబీ, వీళ్ల విషయంలో ఏదీ తప్పు కాదు. అలాంటి మనుషులు వీళ్ళు. వీళ్ల వల్లే కదా హిమ మనకి దూరం అవబోయింది. వీళ్ల వల్లే కదా. స్వీటీ, ఏంటా లగేజ్? మమ్మా, నేను సాగర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.